ధనుర్మాసము 30వ రోజు 30వ பாசுரம். வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்துச் செய்யார் சென்றிரைஞ்சி அங்கப்பறை கொண்டவாத்தை அணி புதுவை பைங்கு மலத்தன் தெரியல் பட்டர்பிரான் கோதை சொன்ன சங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கு இப்பரிசுரைப்பார் ஈரிரண்டு மால்வரை தோள் செங்கண் திருமுகத்துச் செல்வத் திருமாலால் ఎంగుం తెరువరుల్ పెత్తు ఇంబుర్వరెంబావాయ్. క్షీరసాగర మథన వేళ పడవలున్న సముద్రమును చిలికిన లక్ష్మీపతి కేశవులు ద్వాపరమున కృష్ణుడిగా అవతరించిన వేళ చంద్రకళగల ముఖములు గల గోపకన్యలు చక్కని ఆభరణములచే శోభించేది వారు కృష్ణుని చేరి స్తుతించి ఆ వ్రేపల్లెయందే వ్రతమునకు కావలసిన పర అనువాద్యమును పొందిరి అను విషయమును పొందిన విధానమును గోదాదేవి 30 పాశ్రములలో గానము చేసినది. ఆమె భూమండలమునకు అలంకారమైన శ్రీవిల్లిపుత్తూరునందు పెరియాళ్వారుల పుత్రిక. ఆమె గానము చేసిన ప్రాచీన తమిళ భాషలోని పాశ్రములు 30 వరస తప్పక భావము చెడక ఈ భూమండలమున కేవలము పాశ్రములు చదివేడి వారైనను కొండల వంటి అందమైన 4 భుజములు, ఎర్రని కన్నులు, దివ్య ముఖమండలము గల లక్ష్మీపతి కటాక్షమును ఎల్లప్పుడూ పొంది సుఖించగలరు. ఇదియే మా వ్రతము. ఆండాళ్ తిరువడిగళే శరణం.